కేటీఆర్ పై కౌంటర్ అటాక్ చేయండి. ఏంది కౌంటర్ అటాక్ చేయమని చెప్పిండు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు? ఓరు నాయన మీరు ఏంద్రా గట్ల చేస్తున్నారు గదేంది గిదేందని అంటలేడు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ప్రజా సమస్యలకు సంబంధించి ఆ సమస్యలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను మాత్రమే ఎత్తి చూపే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. దీన్ని పట్టుకొని ఏంది అంటే ఇక తాడవట్టి గుంజుతాండ్రు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇక కేటీఆర్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు, కుటుంబాల మీద టార్గెట్ చేస్తారు, లేదా వాళ్ళకు కొంచెం అనుకూలంగా మాట్లాడే వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు. ఇక వీళ్ళ పని గిదే ఉంటుంది అనుకోరాదు. కాంగ్రెస్ సోషల్ మీడియాకు పెద్దలు ఆదేశాలు, మార్పింగ్లు చేసుకోండి, ఎడిటింగ్లు చేసుకోండి, ఏదైనా సరే దాడి తీవ్రంగా ఉండాలని ఆర్డర్. ఇప్పటికే మంచు ఫ్యామిలీ ఈ గొడవలలో కేటీఆర్ జోక్యం అంటూ ఫేక్ న్యూస్ సర్క్యులేషన్. కొద్ది రోజులుగా సర్కార్పై కేటీఆర్ మాటల యుద్ధం, మాస్ డైలాగ్లతో సీఎం రేవంత్కు కౌంటర్, కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటూ వివరణ. కేటీఆర్ జోరు పెంచడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న అస్సాం పార్టీ. సోషల్ మీడియాలో వెనకపడ్డామని ఇటీవలే వేదికల మీద మొరపెట్టుకున్న సీఎం. సోషల్ మీడియా బాధ్యతలకు రేవంత్ క్లాస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మీరు మళ్ళా అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అనుకోవచ్చు. కాదది 100కు 100% తప్పది. గుర్తుపెట్టుకోరి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇది పవర్ఫుల్ కాదండి. ఇది చాలామంది అనుకునే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పవర్ఫుల్ కాదు. ఎక్కడి నుంచి కాదో నేను చెప్తా. ఇది 2014 నుంచి కాదు, 2018 నుంచి కాదు, 2023 తర్వాత కాదు, 2028 తర్వాత కూడా కాదు. ఎట్లా అంటే 2018 నుంచి 2023 మధ్యలో ఎపిసోడ్లో ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు అనేటోళ్ళు ఉండే. మీ అందరికీ తెలుసు 30 నుంచి 50 మంది వెళ్తారు, గట్టిగా కొడితే 10 మంది ఉంటారు అనుకోర్రి. ఇలా మొత్తం అంటే మేధావి అన్ని వర్గాలతో కలిపి కొడితే 100 ఉంటాయి ఇవి. అయితే వీళ్ళందరూ ఏం చేసిల్లంటే బీఆర్ఎస్ పార్టీకి అగనెస్ట్గా మాట్లాడడం వల్ల ఇదంతా వీళ్ళకి ప్లస్ అయింది. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి. ఓకే, క్లియర్ కట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే ఎవరు? వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంటే అది కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు, వాళ్ళే అసంతృప్తితో ఉన్నారు. దాంతోపాటు కొంతమంది నేతలు మాకు పదవులు రాలే, ఏం రాలే, ఇంకెన్ని రోజులు, సంవత్సరం అయిపోయింది, గిదేనా మా జీవితం అనేది పాపం వాళ్ళ అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయం సెకండరీ, పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే అప్పటి ప్రశ్నించే గొంతుకలు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే అప్పటి ప్రశ్నించే గొంతుకలు. ఈరోజు ఏమైపోయింది అంటే ఈ ప్రశ్నించే గొంతుకలు అంటే ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మైనస్లు చెప్పకపోతే ఎవడు దేకడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు చూడడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రజా సమస్యల వైపు ఉంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, దానికి ఒక రకంగా మంచి ఉంటుంది. ప్రజా సమస్యల మీద లేకపోతే ఏముంటుంది? ఏముండదు. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అనే కాడికి వస్తుంది. ఈ రోజు కూడా గదే అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు చేస్తారు, చేస్తే గీస్తే పదవుల కోసమో లేకపోతే ఇంకేంది జిల్లా బాధ్యులను రకరకాలుగా పదవులు వచ్చిన వాళ్ళు యాక్టివ్గా స్టార్ట్ అవుతారు. అంతకు మించి ఇక్కడ ఏముండదు. ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ మీద వీళ్ళు దాడి కాదు, వీళ్ళు కేటీఆర్ మీద కౌంటర్ అటాక్ అంటారు. కానీ వీళ్ళు చేయాల్సిందే వాళ్ళు బీజేపీ మీద ఎందుకు చేస్తలేరు? ఇప్పటి వరకు బీజేపీ మీద కనీసం ఎందుకు మాట్లాడతలేరు అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ రెండే. నువ్వు అధికారంలో ఉన్నా, నేను అధికారంలో ఉన్నా, పెద్దగా అయ్యేది లేదు, పోయేది లేదు. నేను అందుకే చెప్తున్నా సోషల్ మీడియా అంటే ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా అంటే భయపడేది లేదు. ఏముండదు ఆడ ఏముండదు. అప్పుడు ప్రశ్నించే గొంతుకలు చేసిన అంటే మాలాంటి వాళ్ళం పోరాటం చేసినాం కాబట్టి అప్పుడు ఆ పోరాటానికి సంబంధించి ఏమైపోయినాయి అంటే ఆ వీడియోలు వాళ్ళకి అడ్వాంటేజ్గా మారడం వల్ల అవన్నీ సర్క్యులేట్ అయినాయి. ఈరోజు ఏం చేయాలి? మళ్ళీ కార్యకర్తలందరూ కూడా ఛానళ్ళన్నా పెట్టుకోవాలి, లేకపోతే టీవీలలో కాడ కూకోవాలి, లేకపోతే వాళ్ళన్నా మొత్తుకుంటూ స్టార్ట్ చేస్తే మాత్రమే నడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మార్పింగ్లు, ఎడిటింగ్లు ఏదైనా కరెక్టే అంటే ఏమైపోతుంది అంటే తెలంగాణలో కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదంటే తెలంగాణ అనే రాష్ట్రం యావత్తు భారతదేశంలో ఒక రాష్ట్రం అనే విషయాన్ని మర్చిపోవాలి. భారతదేశం అనేది ప్రపంచ పటంలో దేశం అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ అన్యాయం జరిగినంత మాత్రాన మనం ఢిల్లీ పోయి హైకోర్టు ఉంటుంది, మనకు ఢిల్లీకి పోతే సుప్రీంకోర్టు ఉంటుంది, ఇక్కడ హైకోర్టు నుంచి అక్కడ ఢిల్లీకి పోవచ్చు. దాంతోపాటు వీళ్ళ పెద్ద లీడర్ ఉంటాడు. ఇప్పటికే వీళ్ళ పెద్ద లీడర్కు నై అంటారు. రాహుల్ గాంధీకి సంబంధించి పూర్తి స్థాయిలో వద్దు, మాకు లీడర్కు సంబంధించి వద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇదంతా మనం చూస్తున్నాం. సో పూర్తిగా కూడా రాహుల్ గాంధీ దగ్గరికి పోయి కూడా ఇక్కడ ఏమన్నా మనకు అన్యాయం జరిగినా కూడా చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి ఓన్లీ కేటీఆర్నే టార్గెట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం లేదు. 6 గ్యారెంటీలు అమలు చేస్తారంటే చేసే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు కొత్త రకమైన ఎత్తుగడ మొదలైంది. దాన్నే నా భాషలో, వీళ్ళ భాషలో అయితే
నా భాషలో వీళ్ళ భాషలో రెండు కలిపి చెప్తే పగటేసగాడు వచ్చిందంటారు కదా, ఇప్పుడు అవన్నీ నడుస్తాయి పిచ్చ కథలు. నేనే పిట్టలు దొర్రని నేనే వెంకట్రామని కథలు స్టార్ట్ అయితే ఈ కథలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొకసారి ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ దాంట్లో భాగంగా ఏం జరుగుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు చైతన్యవంతులు, చాలా పోరాట పటిమ కలిగిన వ్యక్తులు, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎప్పటికైనా పోరాటమే పటమగా ఎజెండాగా కొనసాగుతారు. తెలంగాణ ప్రాంత బిడ్డల విషయంలో ఒక క్లారిటీ కూడా వీళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ మేము తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒక నినాదం ఉంటుంది, మేము బానిసలం కాదు మేము అమరులం అంటారు. ఎందుకంటే మీరు కమ్యూనిస్టు భావజాలాలతో ఉన్న జిల్లాలు కానీ గ్రామాలు కావచ్చు, లేకపోతే విప్లవ ఉద్యమాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏది నిజాం మీద పోరాటం చేసిన గ్రామాలు కావచ్చు, లేకపోతే బానిస తత్వాన్ని నుండి సంఖ్యలను పూర్తి స్థాయిలో తెంచుకున్న గ్రామాలు జిల్లాలు కావచ్చు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఏ చరిత్ర చూసినా కూడా పోరాటమే పటిమగా కొనసాగుతుంది. సో వీళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళకి అంత సీన్ లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఆడ ఏం లేదు, ఆలు లేదు చూడు లేదు, ఏం జరగదు. ఇక వీళ్ళంటే అధికారం వచ్చింది కాబట్టి ఈయనకి ఇట్లనే మాట్లాడతాడు. ఏముంటుంది ఆడ చరిత్ర తెలియనోడికి? ఇప్పుడు చెవిటోడు ముంగట శంఖముత్తి ఏమవుతుంది? ఏం కాదు. గీవుల ముంగట ఏం చెప్తే ఏమవుతుంది? ఏం కాదు. చాలా లైట్గా తీసుకోర్రి, వీళ్ళని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా లైటు, అసలు అది ఉద్యమం చేయలే, పోరాటం చేయలే, ఏం చేయలే, అధికారంలోకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. బీజేపీ పోరాటం చేసింది, వీళ్ళు ఎంటర్ ఇచ్చిళ్ళు, అంతే తేడా తప్ప మీరు అనవసరంగా దాన్ని సీరియస్ తీసుకోకూరి, వాళ్ళని చాలా లైట్ తీసుకోరి, చాలా 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 లైట్ తీసుకోరి. వాళ్ళు పెద్ద చేసేది ఏముండదు లేదు. ఎందుకు అంటే ఈయన రాహుల్ గాంధీ నాయకత్వం మీదనే అక్కడ మమతా బెనర్జీకే జై కొడతారు చాలా మంది. రాహుల్ గాంధీని పక్కన పెట్టండి బాబు, ఈయన నాయకత్వం మీద మాకు నమ్మకం లేదని చెప్తున్న పరిస్థితి కన్నా. సో ఇలాంటి పరిస్థితులలో మీరు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద వీళ్ళందరూ ఏంది మేధావులు కాదు మరి, చెప్తున్నా రేవంత్ రెడ్డి ఏమి పిహెచ్డీఏలే, లేకపోతే రాజనీతిజ్ఞుడు కాదు, లేకపోతే ఇంకొక రకంగా తొక్కుకుంటూ మేము అధికారంలోకి వచ్చినా అని మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. కాబట్టి వీళ్ళందరినీ పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిది వాళ్ళదే, ఎవరి ఇల్లు వాళ్ళదే, ఎవరి కుంపటి వాళ్ళదే, ఎవరి పోరాటం వాళ్ళదే. నేను చెప్తున్నా కదా, పెద్ద వీళ్ళని పట్టించుకొని దిమాగ్ ఖరాబ్ చేసుకోకుర్రి. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళని లైట్ తీసుకోవాలి. ఇక దాంతో పాటుగా ఇక్కడ చూడుర్రి, చేతి గుర్తుకు ఓటేస్తే చేతగానే సీఎంని ఇచ్చిండ్రు. రాహుల్ గాంధీకి కేటీఆర్ ఘాటు లేక మూటలపై తప్ప మీరిచ్చిన మాటలపై శ్రద్ధ లేదా? నమ్మి అధికారం ఇస్తే అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా? అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి అరిగోస పెడుతున్నాడు. ఫోటోలకు ఫోజులకు వచ్చి పత్తా లేకుండా పోయినావు. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం సంక్షోభమా? మేము ఎన్నడూ పేర్లు మార్చలే, మళ్ళొచ్చాక ఖచ్చితంగా మారుస్తాం. మీరు పెట్టిన విగ్రహాలు మీ పార్టీ ఆఫీస్కే పంపిస్తాం. లేఖలో స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖచ్చితంగా నడుతుంది. దెబ్బకు దెబ్బ ఎయ్యర దెబ్బ, జై బోలో తెలంగాణ సినిమాలో ఉంటుంది. సేమ్ అట్లనే అయిపోతుంది తెలంగాణలో. మళ్ళా 2028లో పుసుకున కర్మ గాలి 119 స్థానాలకు 100కు పైగా బీఆర్ఎస్కి అయితే ఎట్లాగేస్తారు. ఇప్పుడున్న ఈ జోష్ చూస్తే ఇప్పుడు ఎన్నికలలో పోవాలి. ఇప్పుడు ఇక్కడ కనుక మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం కాంగ్రెస్కి ఒక్కటి కూడా వస్తుందో రాదు. మా ముఖ్యమంత్రి కూడా గెలుసుడు చాలా కష్టమే. ఎందుకంటే లగచెర్ల అటంతా అవన్నీ చూసిల్లు కదా, రోటి తండా అవన్నీ ఎంత పంచాయతీ జరిగిందో. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 2028 తర్వాత ఆఖరికి ఎయిర్పోర్ట్ల కానుండి, శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానుండి మొదలు పెడితే కనీసం ఆనవాళ్ళు కాదు కదా, ఆవగింజంతా కూడా ఉండనియరు బీఆర్ఎస్ వాళ్ళు. నేను చెప్తున్నా కదా, మొత్తం పేర్లని మార్చేసరే. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెడతారు, లేకపోతే ఇంకోల పేరు అంబేద్కర్ పేరు పెట్టుకుంటాం, లేకపోతే ఇంకోల పేరు పెట్టుకుంటాం తప్ప ఈ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మాకేం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఒరిగింది ఏం లేదు. వీళ్ళ వల్ల ఏం కాదు కాబట్టి వీళ్ళ పేర్లు లేకుండా, అవసరమైతే ఇక్కడ 1200 మంది అమరవీరులు ఉన్నారు. ఆ అమరవీరుల బిడ్డల ఆ పోరాట యోధుల అమరులైన వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు అవసరమైతే. ఇవన్నీ పత్తా లేకుండా చేయాల్సినే, ఖచ్చితంగా చేయాల్సిందే. వీళ్ళు ఏం చెప్పిల్లు 6 గ్యారెంటీలు 13 అంశాలు, తెలంగాణ ఇజ్జెత్తం మార్పు మామూలుగా చెప్పిల్లా. పిట్టల దూరం కంటే కొద్దిగా ఎక్కువనే చెప్పిల్లు, మాటకారి కంటే ఎక్కువనే చెప్పిండు. ఏది మామూలుగా లేదు వీళ్ళ కథ. మామూలుగా అంటే మామూలుగా కాదు, వీళ్ళు ఓ రేంజ్లో చెప్పిల్లు. ఈరోజు ఏం చేసిల్లు? షిప్ప చేతికి ఇచ్చిల్లు. అల్టిమేట్గా ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ బాయ్ బాయ్ కాంగ్రెస్ అనే కాడికి వస్తుంది, అతి త్వరలోనే వస్తుంది. అంటే 4 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉండొచ్చు, ఉండాలి మంచిదే. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం ఏంది, కాంగ్రెస్ పార్టీ పోరాటం ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా దిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పునాదులు లేకుండా తెలంగాణలో ఏమైపోతుంది అనేది కూడా తెలుస్తుంది. అప్పుడు బాయ్ బాయ్ కాంగ్రెస్ అనే పరిస్థితి కూడా వస్తుంది. ఏముంటుంది ఇక్కడ? ఘాటు లేక కాదు, వీళ్ళకి ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా దునపోతు మీద వానబడితే ఏమన్నా అవుతుంది. అది ఎండాకాలం అయితే, వానకాలం అయితే, చలికాలం అయితే, దునపోతుకి ఏమవుతుంది? ఇది కూడా గంతే భయ్, ఏముండదు ఇడ.
వీళ్ళని నేను చెప్తున్నా కదా, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రిని చాలా లైట్ తీసుకోండి, చాలా లైట్ తీసుకోండి. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఏం లేవు, మస్తు టైం ఉన్నది మనకు. 2024, 25, 26, 27, 28 4 ఏళ్ళు ఉన్నాయి. 4 ఏళ్ళు ఉన్నాయి. దాదాపుగా 1500 రోజుల పైసలుకున్నది మనకు. ఓకేనా? మస్తు ఉంటుంది. 365 రోజులు వేసుకున్నా 1200. ఓకేనా? దాదాపుగా 1400 రోజులు దాకా మస్తున్నది మనకు. ఇంకా పోరాటం చేసేది మస్తున్నది. వీళ్ళు ఇయ్యాలేదో అయిపోయేది లేదు, వీళ్ళతోనే లేదు. వీళ్ళని తెలంగాణ ప్రాంత బిడ్డలే కర్రగాల్చి వాత పెడతాడు. రంజిత్ పెట్టుడు, కేటీఆర్ పెట్టుడు, కేసీఆర్ పెట్టుడు, కవిత పెట్టుడు, హరీష్ రావు పెట్టుడు కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలే కర్రు కాల్చి వాత పెడతారు. అప్పటిదాకా మనం వేచి చూద్దాం. నేనేమంటానా అంటే, సరే రంజిత్ నువ్వు జర్నలిస్టువా కాదా అనేది కూడా సెట్ వస్తుంది. మళ్ళీ ఈ సన్నాసులకు ఏం తెలుసు, మనం ఏడేడ పని చేసినాం, ఎన్ని డిబేట్లు చేసినాం, ఏం కథ, వీళ్ళకేం తెలుసు. సోకాల్డ్ లీడర్లకు సోషల్ మీడియాలో అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఫ్లెక్సీలు ఉండే, అవి పట్టుకొని ట్విట్టర్లో కూడా గుత్తానే. ఇక నాకు దొరికింది ఒకటి, ఏంది కోతికి కొబ్బరి చిప్ప దొరుకుతాగనన్నా కొద్దిగా ఆగుతుందేమో, కానీ వీళ్ళు అంతకంటే అధ్వానం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారునని బాజాప్తగా చెప్తున్నా, దానిలో భయం ఏమున్నది? మరి రేవంత్ రెడ్డి ఉద్యమ చరిత్ర ఏందో ఒక్కసారి తీద్దామా? నేనేమంటున్నా అంటే, ఉద్యమకారులు ఎప్పుడు భయపడరన్నా. నీ కేసులకు, నీ నిర్బంధాలకు, నువ్వు చేసేదానికి దేనికి భయపడరు. ఇక్కడ ఏంది అంటే, జరిగే చర్చ ఏంది అంటే, 32,000 వీడియోలు ఉన్నాయి కదా, దాంట్లో 30,000 వీడియోలు మీకు సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు 2,000 వీడియోలు ఉన్నాయి కదా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పులను ఎత్తి చెప్తున్నాం. మీ ప్రభుత్వం కూలిపోవాలి, కాలిపోవాలి, మునాష్టం అయిపోవాలి, ఇవన్నీ మాట్లాడం. మేము ప్రభుత్వం మంచి చేస్తే శబాష్ అంటాం, మంచిగా చేయకపోతే మంచిగా చేస్తలేదు అంటాం. నాకేమైనా గేటు పంచాయతీ ఉన్నా, ఇల్లు పంచాయతీ ఉన్నా? తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన పంచాయతీ ఉంది నీతో. సో నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఎగురుతారు ఇట్లా. 4 ఏళ్ళు మస్తు ఆడుకోవచ్చు, వీళ్ళని ఫుట్బాల్ ఆడుకోవచ్చు. అధికారం ఉన్నోడికే ఇది పడుతుంది, అధికారం లేనోడికి ఏం కాదు. మీరు గుర్తుపెట్టుకోర్రి, అధికారం ఉన్నోడికి భయం ఉంటుంది. 4 కోట్ల మంది ప్రజలు. సరే ఈ లెక్కన వాళ్ళకు వాళ్ళ సభ్యత్వం ప్రకారం 50 లక్షల మంది, 30 లక్షలు ఎంత ఉన్నారో వాళ్ళని పక్కన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇంతకుముందే 1 గంట ముందు వీళ్ళ లీడరే ఫోన్ చేసిండు, పెద్ద లీడరే, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చాలా పెద్ద లీడర్ కాంగ్రెస్ పార్టీ. అన్న, మా కాంగ్రెస్ పార్టీలో నేను ఎంత పోరాటం చేసినో మీ అందరికీ తెలుసు కదా, కనీసం పదవి ఇస్తలేరే, అడిగితే అపాయింట్మెంట్ కూడా దొరుకుతలేదు ముఖ్యమంత్రి గారు. నేను చెప్పిన మన ముఖ్యమంత్రి తెలంగాణ లేడు, బంధువుల పెళ్ళి ఉండే, మరి పోయొచ్చు, జైపూర్లో ఏదో ఉండే ఫంక్షను, అయిపోవచ్చు, అయిపోయినాక అత్తడు జర ఆగు అని చెప్పిన. ఎందుకు అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా చెప్తున్నా, ఆయన కూడా లైవ్కి వస్తా అన్నాడు, అతి త్వరలో తీసుకొస్తా. ఎందుకంటే అసంతృప్తి సెగలు కూడా వాళ్ళు ఉన్నాయి. అరే పోరాటం చేసినోడు ఒకడు బై కాంగ్రెస్లా, సీట్ల ఊకున్నోడు ఇంకోటి తెలుసా? ఇది ఎంత దుర్మార్గం అంటే మామూలు కాదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? మనం సింపుల్గా మాట్లాడుకుందాం. మినిస్టర్ ఎట్లా ఇచ్చిర్రా? పాపం ఎంతమంది పోరాటం చేయలే, ఎంతమంది మాట్లాడలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? పోరాటం చేసిండు ఆయన. అద్దంకి దాకారు పాపం, ఏడున్నాడో బిడ్డ, మా దళిత బిడ్డ, మా ఆనిముత్యం. ఇచ్చిర్రా ఏమైనా పదవి? ఇచ్చిర్రా? ఇంకా ఏమి ఇవ్వకపోతారు. ఇంకా చాలా మంది ఉన్నారు పాపం. ఇంకా బక్క జెడ్సన్ అన్యాయంగా కారణంగా సస్పెండ్ చేసిల్లు కదా, ఆయన కదా పోరాటం చేసింది. ఇచ్చిర్రా ఏమన్నా? ఏమి ఇచ్చిర్రు? ఏమి ఇవ్వలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే లీస్టు మస్తున్నది. మెల్లగా చెప్తా, షానున్నది. 4 ఏళ్ల పొద్దు, ఇవాళ పొద్దుగానే అయిపోలే. ఏదో తొందరపడడం ఏం లేదు, ఆవేశపడడం ఏం లేదు. ఇగో మొత్తం జాతకాలు అన్నీ రెడీ అయిపోతున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇగో ఇట్లా అత్తాయి, అతి త్వరలో అన్ని వస్తాయి. మీ ఎపిసోడ్లు అన్నీ వస్తాయి. జర తొందర పడకుర్రి, ఆవేశం మస్తున్నది. 4 ఏళ్ల పొద్దు ఆట ఆడుకోవచ్చు మంచిగా. సో నేనేమంటున్నానంటే, అధికారంతో ఈయన మాట్లాడతాడు, వీళ్ళు దొంగ హామీలు ఇచ్చి వీళ్ళు చేస్తారు, ఏం చేయలేక ఇట్లా చేస్తారు, పిట్టల దొరల టైపు. సో ఓకే, క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు.